మీకు ఫోటో చూపిస్తానండి. ఏంటంటే వార్తాపత్రికలు ఇచ్చిన ఫోటో చూపిస్తాను. ఆ ఫోటో చూపించిన తర్వాత మనం మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి ఫోటో. చూసారా? ఈ ఫోటో నేను కుదిరితే డిస్ప్లేలో కూడా ఇక్కడ కూడా వేస్తాను. ఈ ఫోటోలో మీరు చూస్తుంది ఏంటంటే ఇక్కడ రోప్ పార్టీ గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళారో అక్కడ రైతులను ఉద్దేశించి రైతులతో మాట్లాడడానికి ఆయన వెళ్ళారు. వెళ్ళకముందు యాక్చువల్గా రావడం చాలా రాద్ధాంతాలు అయితే జరిగినాయి. మొత్తానికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసి అసలు కంట్రోల్ చేయలేనంత క్రౌడ్ మన మామూలు కాదు. ఆల్రెడీ చాలామంది జనం వచ్చారు. కానీ ఇక్కడ ఒక రోప్ పార్టీ ఉంది. అంటే తాడును పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కల్పిస్తున్న రోప్ పార్టీ ఒకటి ఉంటుంది. అర్థమైంది కదా? ఈ రోప్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా పోలీసులు కాదు. గమనించారా? ఈ రోప్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా పోలీసులు కాదు. ఎందుకంటే వీళ్ళంతా కూడా జగన్ గారి అభిమానులు లేదా జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు. జగన్ గారి మీద ఉండేటువంటి అభిమానంతో వచ్చిన వాళ్ళంతా ఒక రోప్ పార్టీగా, అంటే పోలీసులు భద్రతా విభాగం వాళ్ళు చేయాల్సిన ఆ పనిని కార్యకర్తలే ముందుండి తీసుకుని, ఎందుకంటే వాళ్ళు అలాగే చేయట్లా, వాళ్ళు అలాగే లేరు కాబట్టి ఆ రోప్ పార్టీ కింద వీళ్ళ వ్యవహరించారు. చూసారు కదండి, క్లియర్గా అర్థమైందిగా. ఇక్కడ ఎలా అంటే మొత్తం దారి పొడవున వీళ్ళు ఒక తాడు లాంటిది కట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే దారి పొడవున రోప్ పార్టీ కింద వీళ్ళే ఉన్నారు. క్లియర్గా మీకు కనబడుతుంది అనుకుంటాను నాకు తెలిసి. ఎందుకు చూపించాను ఈ ఫోటో అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే Z+ కేటగిరీ భద్రతలో ఉండాల్సిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అసలు భద్రతే కరువైంది. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న మాట. ఆరోపించడం కాదు, సాక్ష్యాధారాలతో ఫోటోలతో సహా కొన్ని అయితే ముద్రించడం జరిగింది కదా. ఏంటంటే కనుక కాబట్టి ఇంత ఒక మాజీ సీఎంకి, పైగా Z+ కేటగిరీలో ఉండేటటువంటి మాజీ సీఎం గారికి భద్రత ఎందుకు తక్కువ చేశారు? కావాలని తక్కువ చేసేసారా? లేకపోతే వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ లేదా? ఏంటనంటే కనుక ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రశ్నార్థకంగా మారింది. Z+ కేటగిరీలో భద్రతలో ఉన్న మాజీ సీఎం పర్యటన విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రశ్నార్థకంగా మారింది. బుధవారం గుంటూరు మిర్చి యార్డులో వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి ఆయన పిఏ కె నాగేశ్వరరెడ్డి ఒకరోజు ముందుగానే గుంటూరు కలెక్టర్, అలాగే డీజీపీ, అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్, అలాగే గుంటూరు ఎస్పీ, అలాగే ఐటీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీలకు సమాచారం ఇచ్చారు. చూశారు కదా, మొత్తం ఆల్మోస్ట్ అందరికీ సమాచారం ఇచ్చారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించున్నారు కాబట్టి కలెక్టర్ గారికి, డిఐజీ గారికి, ఎస్పీ మొత్తం ఎవరైతే ఉన్నారో అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేశారు, పాస్ చేశారు. కానీ మరి ఎందుకని అంత భద్రత ఎందుకు కల్పించలేదు? Z+ కేటగిరీలో భద్రత కలిగిన మాజీ సీఎంకి అవసరమైన సెక్యూరిటీ, ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. జగన్ పర్యటనను పట్టించుకోవద్దని గుంటూరు జిల్లా పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు ఒక రకమైన లోపాయికార సమాచారం అయితే ఉందంట వాళ్ళకి. కాబట్టి దాన్నే వాళ్ళు రాసుకొచ్చారు. కాబట్టి నాయకులే కార్యకర్తలుగా రోప్ పార్టీగా మారి గుంటూరులోకి రాగానే జగన్ను పలకరించేందుకు వైజంక్షన్ నుంచి మిర్చి యార్డు వరకు మహిళలు, పార్టీ నేతలు, అభిమానులు రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున బారులు తీరారు. పలువురు నేతలు, కార్యకర్తలే రోప్ పార్టీగా మారి ముందుకు కదిలారు. కాబట్టి జగన్ మిర్చి యార్డుకు వచ్చేదాకా అదే పరిస్థితి ఉంది. కాబట్టి మాజీ సీఎం అక్కడ పర్యటిస్తున్న ఒక్క పోలీసు కూడా పరిస్థితిని చక్కదిద్దకపోవడంతో తోపులాటలు జరిగింది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా భద్రత విషయంలో అయితే కనుక కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పాలి. తోపులాటలు అయితే కనుక జరుగుతున్నాయి. కాబట్టి Z+ కేటగిరీలో ఉన్న వ్యక్తి కదండి, పైగా మాజీ సీఎం, మరి ఆయనకి ఇవ్వాల్సిన Z+ కేటగిరీ ఇస్తున్నారా లేదా అంటే కనుక అది వాళ్ళకే తెలియాలి. కాబట్టి మరోవైపు జగన్ కార్యక్రమానికి అడ్డంకులు కల్పించేందుకు ఆయన మాట్లాడే సమయంలో పదే మైక్లో అనౌన్స్మెంట్ చేయించారు. ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున సమావేశానికి అనుమతులు లేవంటూ ప్రకటనలు చేశారు. దీంతో మీడియాతో మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో జగన్ తన వాహనంలో కొద్దిసేపు నిరీక్షించారు. అరగంట తర్వాత తన వాహనం వద్దకు చేరుకోగలిగిన కొందరు మీడియా ప్రతినిధులతో మాత్రమే మాట్లాడి వెళ్లాల్సి వచ్చింది. దాని గురించి అంటే Z+ కేటగిరీలో ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రికి సెక్యూరిటీగా సొంత కార్యకర్తలు లేదా రోప్ పార్టీగా సొంత అభిమానులు మాత్రమే ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని దారి పొడవునా
ఆ విపరీతమైన జనాల రద్దీ నుంచి తీసుకెళ్లారంటే అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే కనుక తర్వాత అందుగురించే ఇలాగ ఉండి కొలిది జగన్మోహన్ రెడ్డి గారి భద్రత ఏదైతే సిబ్బంది ఏదైతే మొత్తం చాలా మటుకు తక్కువ అవుతుంది, సరిగా భద్రత విషయంలో సరైన ప్రమాణాలు పాటించడం లేదు. కాబట్టి చాలామందిని నియమించాల్సి ఉండగా నియమించలేదు, ఇలా చాలా రాద్ధాంతమైతే జరుగుతుంది. మొత్తానికి అందుగురించే ఈరోజు జగన్ గారి భద్రత పైన గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడానికి వైఎస్ఆర్సీపీ నేతలు కొంతమంది వెళ్ళాలనుకున్నారు. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేయడం పట్ల వైఎస్ఆర్సీపీ నేడు గవర్నర్కు ఫిర్యాదు చేయనుంది. ఉదయం 11 గంటలకు రాజ్భవన్కు గవర్నర్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించనుంది. శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి తదితరులు గవర్నర్ని కలిసి గవర్నర్కి వివరించనున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే పర్యవేక్షణ జగన్మోహన్ రెడ్డి గారి రక్షణకు సంబంధించి కాబట్టి పోలీసులు లేకపోవడం, పోలీసులు పెద్దగా పట్టించుకోవడం, ఉండాల్సిన రోప్ పార్టీ లేకపోవడం, అలాగే వాళ్ళకు ఉండాల్సిన భద్రతా సంబంధించిన అధికారులు లేకపోవడం, వీటన్నిటి మీద గవర్నర్ గారికి కూలంకుషంగా చాలా వివరంగా అయితే చెప్పదలుచుకున్నారు. కాకపోతే ఏం జరుగుతుంది ఏంటనేది రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలందరూ నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి రోప్వేగా వాళ్ళ అభిమానులు కార్యకర్తలు నడిచెళ్తా ఉంటే మిగిలిన పోలీసులు ఏరి ఎక్కడున్నారు అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు. అంతేకాదండి ఇలాంటివి అసలు ఆ భద్రత విషయంలో ఒకసారి చూద్దాం ఎంతమంది జనం వచ్చారు. గ్రీన్ మ్యాట్లు కానీ అవేమి వేయకుండానే జనం గట్టిగానే వచ్చారు. కాబట్టి గట్టిగా వచ్చిన ఇంతమంది జనాన్ని కంట్రోల్ చేయడానికి ఎంతమంది పోలీసులు అవసరం అవుతారు ఒకసారి ఆలోచిద్దాం. అసలు ఇంతమంది ఉన్నటువంటి జనాన్ని కంట్రోల్ చేయడానికి ఎంతమంది పోలీసులు అవసరమవుతారు? మరి అలాంటిది అసలు పోలీసులు అనే వాళ్ళే ఇక్కడెక్కడ కనబడరు మనకి. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే పోలీసులు అన్న వాళ్ళు ఇక్కడెక్కడ కనబడట్లా. కాబట్టి ఏదేమైనట్టుగా ప్రభుత్వం దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి. ఎలా అంటే ఖచ్చితంగా మాజీ సీఎం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతా విషయంలో ఎలాంటి లోటుపాట్లు జరగకూడదు, ఇది అందరూ అనుకుంటున్న విషయమే. కాబట్టి దీని విషయం అయితే కనుక సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అందుకనే ఫిర్యాదు చేయడానికి గవర్నర్ని కలవడానికి కూడా వెనకాడటం లేదు. ఈరోజు అయితే కనుక గవర్నర్ని కలవబోతున్నారు. అంతేకాదు జగన్ గారి పర్యటనలో ఏ పర్యటన జరిగినా సరే దానికి ఇప్పుడు వరకు జరిగిన పర్యటనలో దేనికి సరైనటువంటి భద్రతా సిబ్బంది అనేది ఏర్పాటు చేయలేదని వాళ్ళు తెలియజేస్తున్నారు. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా ఈ 2 ఫోటోలు నేను చూపించాను కదా, ఆ 2 ఫోటోల్లో పోలీసుల వైఫల్యం ఏమైనా కనబడుతుందా? భద్రతా వైఫల్యం అంటే పోలీసులు లేకపోవడం. కాబట్టి ఇది రాజకీయ కక్షల్లో భాగమా, లేకపోతే రాజకీయంగా కావాలని ఇలా చేస్తున్నారా, లేకపోతే అనుకోకుండా యాదృచ్ఛికంగా ఏమైనా జరిగిందా? కాబట్టి ఏంటనేది మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు చూస్తున్న మీరు అందరూ కూడా పక్కాగా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ కూడా ఉంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.